వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. మా ఆయన అయితే ఆడ బట్టలు తోముకున్నాడు, సొక్కాయి తోముకుంటున్నాడు. నేను తోముతా అంటే వద్దన్నాడు, అర్జెంట్ పోవాలంట. నేనైతే దోశ వేయాలా, నిన్న పిండి ఉంది ఇంకా కొంచెం. ఆ పిండి ఏమన్నాడు, ఈ రవ్వనైనా అన్నాడు. అది ఇంకా మిగిలింది, దోశ వేసి. నిన్నటిది చట్నీ ఉంది, నేను దోశ వేయాల. ఏం బా వెంకీ గారు నేను చూపించేదా ఏం బా చూపించేది నిన్ను అంతలో ఎక్కువ చేసేసింది. బోగులు కడక్కంట, గీకులు కడక్కంట, పద్దాన్ని లేచింది కళ్ళు వేసింది అంతే. నాకు చెప్తాను పనులన్నీ. నువ్వు ఎందుకు గుర్తు చేసాను? నీకేం పని చెప్పినా నేను? ఊడిపోయింది బో, పడిపోతుంది. పోతాంది, అందుకే కొత్త తీసి అంటే తీసి కొన్నాడు. అవు నీకు ప్రతిదీ కొత్త తీస్తా ఉంటా, పోగొడతా ఉండి తీస్తా ఉంటా. ఇదేంది ఇది పోకోకుండా మనుషులకే గ్యారెంటీ లే. నేను ఎట్టా చేసాను. సినిమా డైలాగ్ చెప్పండి. నిజమే. ఇన్నట్టే చట్నీ, ఇదే దోశ పిండి. దోశ అయితే కారం గీరం చేసే టైం కూడా లేదు కారం చేసేదానికి. నేను ఇంతకుముందే లేచి స్నానం చేసి కసులు అయితే వచ్చేసిన బయట ఇంట్లో గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను. సింక్లో సామాన్లు వచ్చి ఉన్నాయి. నాకు టైం అవుతానంటే సరే. మేఘాల మీద ఉన్నాడు మనిషి, పరిగెడుతూనే ఉన్నాడు. పొద్దున్న చేసినాడు, స్నానం చేసినాడు. వీడియో నేను నైట్ కొంచెం ఎడిటింగ్ చేసినాడు, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసినాడు, అయిపోయింది. నేను దొంగతాలు ఇవ్వా అని చెప్పిన. వద్దులే నేను దొంగకుంటాను అనుకుంటున్నాడు. నువ్వు పూజ చేయమంటే పొద్దున్న లేచి ఏం చేసినావు అంతా నాతోనే చెప్తాను పని అంటే. బాగా చేస్తాడు, ఒక్కసారి దేవుని పూజ చేయాలంటే ఎక్కలేని బాగా వస్తాడు. ఒక పక్క దోశలు వేస్తా ఉందా, ఒక పక్క మా ఆయన చేయించినాడు. ఇది చూడండి ఎట్లా కలర్ వచ్చింది, వెండిది ఏమంటారు రాగి కలర్లో వచ్చేసింది. దీంట్లో కొంచెం విండ్ ఎక్కువ చేసిన కొంచెం అట్లా పెట్టి మళ్ళీ బ్రష్ వేసి పేస్ట్ వేసి కడుగుతాను. చూద్దాం ఎట్లా వస్తుంది. వీడికి వస్తే అసలు ఆయనకు పనికిరావు ఇట్లా వస్తుంది ఈ ఎండలకి షాగకి. సార్ ఈరోజు కారం లేదు సార్. ఏం సార్ ఈరోజు కారం లేదు. ఎందుకు సార్? లేట్ అయింది సార్. చాలు నాకు లేవేండి నిజమే. అన్నీ మాత్రం తెల్లంగా వచ్చినాయి. ఈయన అర్జెంటుగా పోవాలంటున్నాడు, అందుకని కొంచెం తెల్లంగా వచ్చినాయి అంతే. మేలే కదా, కొంచెం తెల్లగా వచ్చినాయి. ఇప్పుడైతే బాగానే ఉండాలి. బ్రష్ వేసి రుద్దినే గుడలు రుద్దినట్టు నల్లగా పోతాండాయి. అదేంది రాగి కలర్లో వచ్చేస్తాను బాగలేదు, మెల్ల లేకుంటే బోడి కానింది. ఈరోజు అయితే వంట చేసే పని లేదు కదా. ఈరోజు కూడా హోటల్లోనే చేస్తాడు అనుకుంటారేమో. హోటల్ అయిపోయాడు. అన్నం ఒకటే చేస్తాను. నిన్నటి పప్పు ఉంది కొంచెము, అట్లా పెరుగు తీసుకొచ్చుకొని పెరుగు పప్పు ఇంకా మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు అప్పడాలు ఉన్నాయి పెట్టుకొని ఈరోజు అయితే వాటితో కానీ చేస్తాం. మధ్యాహ్నం రాత్రికి మళ్ళీ ఏమైనా చేసుకుంటాం. దోశ మళ్ళీ దోశకి అయితే బియ్యం అయితే నానబెడతాను. దోశ రోజు పెట్టండి, పొద్దున సాయంత్రం రాత్రికి 3 పూటలు పెట్టినా కూడా తింటాడు బాగా. దోశ వద్దన కూడా తింటాడు. దోశకే. నేనేమంటే మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, అవి స్టోర్ బియ్యం కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముక్కు పురుగులు ఉంటున్నాయి. అవి చూసి నాకు దోసకాయాలంటే బుద్ధి పుట్టలేదు. ఇవన్నీ ఇప్పుడు చెరిగి వేసిన
నేను దోశకి ఉద్దిపప్పు అందరూ వేసుకుంటారు ఉద్దిపప్పు. ఇవి ఏమంటారు శనగబ్యాళ్ళు వేస్తాను. అంటే మెంతులు కూడా వేస్తాను కొంచెం. మెంతులు కూడా వేసి నానబెట్టేస్తాను దోశకు. ఇడ్లీ చేయాలంట, సాంబార్ ఇడ్లీ చేయాలా, సాంబార్ ఇడ్లీ అని అంటే సాంబార్ బాగా చేస్తాను నేను. సాంబార్ ఇడ్లీ బాగా తింటాను వేసింది. అందుకు సాంబార్ ఇడ్లీ చేయి దోశలోకి కూడా సాంబార్ అయితే బాగుంటుంది. అందుకు అడుగుతా అంటే ఈరోజైతే నానబెట్టేసిన. ఇదే అండి ఈరోజు వ్లాగ్. సాయంత్రం చూద్దాం, వచ్చిన తర్వాత ఎక్కడికన్నా పోదాము. అసలు మీకు కూడా బోర్ కొడుతుంది అనుకుంటున్నా డైలీ ఇదే చూసి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి బోర్ కొట్టచ్చు. చూద్దాం, ఏదైనా సాయంత్రం ఎక్కడికన్నా పోదాం. మర్చిపోయినా మా ఆయన బర్త్డే ఉందన్నమాట 19వ తేదీ. నేను ఒక గిఫ్ట్ అనుకుంటున్నా, దానికోసం బయటకు పోవాలా. ఆ గిఫ్ట్ కోసం బయటికి అయితే పోవాలా, ఎప్పుడు పోవాలో ఏమో తెలీదు. గిఫ్ట్ ఇస్తానని తెలుసు, పలాందని తెలియదు ఆయనకు. ఊరికే నన్ను నా నోట్లోంచి రప్పించాలని, అది ఇస్తావులే ఇది ఇస్తావులే నాకు తెలుసులే, వాళ్ళు చెప్పినారులే వీళ్ళు చెప్పినారులే, నేను ఎవరికి చెప్పలేదే, అది కాదులే నేను ఇచ్చేది అని అట్లా వెనకేసుకోని వస్తానన్నట్టు. వెనక అది కాదని చెప్పుకుంటూ వస్తాను. బర్త్డే కూడా గుడలు తెచ్చుకోను, ఎందుకు ఖర్చు అది ఇది అన్న. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పుట్టినరోజు గుడలు తెచ్చుకోకుండా ఎట్లా. నువ్వు గుడలు తెచ్చుకో, నేనైతే నేను ఇచ్చేది నా కష్టార్జితంతో నేను సంపాదించి ఎత్తిపెట్టుకున్నాను అనమాట డబ్బులు. అంటే ఈయన కోవిడ్లో ఉండగా ఈయనకు తెలియకోకుండా మిషన్ కుట్టుకున్నా. అంటే చెప్పలేదు, ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలుస్తుందేమో. అప్పుడు 1-2 అనేసి అట్లా చెప్తాను, కానీ చాలా కుట్టినా ఆ డబ్బులంతా ఎత్తిపెట్టుకున్నా ఆయన గిఫ్ట్ కోసమే. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా నేను గిఫ్ట్ ఎవరైనా పోతే పంపిస్తా అన్న. పోయినసారి కాకుండా అంతకుముందు ఒకసారి అయితే కోవిడ్లో ఉండగా నేను వేరే వాళ్ళు పోతా అంటే బ్రాస్లెట్ తీసి ఇచ్చి పంపించిన. అట్లా పుట్టినరోజు తీసుకొని ఒకవేళ ఆయన ఎవరైనా పోతే ఇచ్చేటట్టయినా, లేదంటే ఆయన వచ్చినా కూడా ఎప్పుడైనా ఇచ్చేటట్టు పుట్టినరోజు కొన్నానని గుర్తుగా అనేసి నేను డబ్బులు అయితే దాచిపెట్టుకున్నా. ఆ డబ్బులతో ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. పోవాలా, అది ఈరోజన్నా రేపన్నా అవుతుంది. ఎట్లయితుందో, ఎప్పుడు పోవాల్సింది వస్తుందో ఈయనకు ఎట్ట తెలియాల్సిందే. అంటే గిఫ్ట్ అని తెలుస్తుంది. ఎందుకు అంటే నేను ఆయనకు చెప్పుకోకుండా బయటికి పోను. అసలు బయటికి పోవాలంటే ఆయన గడపపోవాల్సిందే నన్ను. కాకపోతే అది పలాందని ఆయనకు తెలియదు. ఎందుకంటే నేను మా తమ్ముడిని ఎవరినో పని తీసుకొని బయటికి పోయి అయితే తీసుకొని వస్తాను. ఆ మా అమ్మోళ్ళ ఇంట్లో వదిలేసిపోతాడు ఎక్కడికన్నా, అప్పుడు తీసుకొచ్చేసి దాచిపెట్టేస్తాను. అది కూడా బర్త్డే అప్పుడు చూపిస్తాను మీ అందరికీ. సో ఇప్పుడైతే బియ్యం కడిగేసి నానబెట్టేస్తాను. అన్నానికి అయితే పొయ్యి మీద పెట్టేసిన, దోశకు కడిగి నానబెట్టేసి ఇడ్లీ అంటున్నాను కదా, రేపు ఇడ్లీ అయితే చేద్దాం. అన్నం అయితే పెట్టేస్తాను. మధ్య మధ్యలో ఏమైనా తినాలనిపించినప్పుడు 2 చెక్కలు అంటారు కదా, అదే మామిడి చెక్కులు అవి అప్పుడప్పుడు అట్లా తింటా ఉంటాను. చాలా వరకు అయిపోయాయి, అందరికి ఇచ్చేసిన. కొన్ని ఉన్నాయి, కొన్ని ఎప్పుడన్నా అట్లా తినాలనిపించినప్పుడు తింటా ఉంటాను. ఇప్పుడైతే వచ్చినాడు, టైం చూపి ఈ సెల్ ఫోటో ఉన్నది అయితే 3:10 అవుతుంది. ఇప్పుడు వచ్చినాడు. పొద్దున 2 దోశలు 3 దోశలు తినిపోయినాడు అంతే. లేచిన టైం ఏం బాగలే ఈరోజు. ఏం చేయాలా, కస్టమరు పాత కస్టమర్లు ఒక కస్టమర్ వచ్చినాడు. అంటే ఎస్ఎల్ పాపం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. సరే వాళ్ళు వచ్చినారు కదా అని నేను వాళ్ళ కోసం పోతా ఉంటే ఇంకో కస్టమర్ ఫోన్ చేశాను. ఆ కస్టమర్ కోసం పోతా ఫోన్ మాట్లాడుతా ఆ కస్టమర్తో బండిని బుక్ చేసిన. మొత్తం ప్యానెళ్ళన్నీ తీపినాయి. ఇప్పుడు ఒక ఫ్లాట్ బుక్ అయిందని ఆనందపడాలో, లేకపోతే బండి యాక్సిడెంట్ అయిందని బాధపడాలో అర్థం కావాలి. అందుకేమో ఏం కాదు. కొత్తది బండి అయితే ఫైనాన్స్లో స్కూటీ తీసుకున్నాం. చెప్పలే ఫైనాన్స్లో నేను ఎన్నో మాటలు చెప్పింటా. ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ, వీడియో తీసేటప్పుడు కానీ తోలుకుంటా తీగాకు అని చెప్పింటా. ఒక పక్క పోయింది, ఒక పక్క వచ్చింది అనుకోవాలి. ఇంకా దీంట్లో ఏమైనా వస్తే దాన్ని చేయించుకోవాలి. ఒక ఫ్లాట్ అయితే బుక్ అయింది నా తరఫున. అలా కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. నాకు అట్టని తెలియదులే. నీకు అట్టాడు తెలీదు, నన్ను ఇరికించేది. అవును ఇరికించే, నువ్వు నన్ను ఇరికియడంలా.
ఫోన్ అడిగితే ఇరికిచ్చా. అదేంటి పాయసం తిను బానంటే దాన్ని ఇరికిచ్చా. అన్నీ ఇరికిచ్చాను నన్ను. పెరుగు ప్యాకెట్ తెమ్మని తెచ్చినావా? ఇంతవరకు అన్నం తినలే. నువ్వు తినలేలే. నువ్వు తిన్నాను నేను చెప్పినానా? ఇది ఎంతలా వద్దు, నాకు చిన్నది కావాలా. ఇంకా నీకోసం తయారు చేయాలి నేను మైకు. ఇంకొకటి ఉంది, అది పంపించే. పిండి మా అమ్మోళ్ళ ఇంటికి పోతాం. ఏం పద్ధతులు మీ అమ్మోళ్ళ ఇంటికి ఇదే పని అనుకుంటారేమో. ఆల్రెడీ చెప్పినావులే ఒకసారి. చదవరే చెప్తాను లేబ్బా అనుకునేలా అనుకుంటారు. ఈయన నీళ్ళ క్యాన్ తీసుకురాని పోతున్నాను. నీళ్ళ క్యాన్ పిండి ఆడించుకో. ఇంకా నేను ఒక్కదాన్ని ఏం చేస్తానని చెప్పి నేను కూడా వస్తానని చెప్పి పోతాను. 4 రోజులు 5 రోజులు అవుతుంది. నేను వచ్చి చూసిన, ఇది ఒకటే చూసిన నేను. ఇదొకటే ఎక్కిరి అట్ట ఎక్కిరి ఏమినే బాగా. నాకు అక్కడ అప్పలు ఉండాయిలే. స్నానం చే ముందు వేసుకోనేనా. ఊరికేలే ఊరికే తీసుకో తిను. మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చిన మా యొక్క కూతురు అప్పలు చూస్తున్నా. అక్కడ అప్పలు ఉండాయిలే అని ఎక్కిరించింది. నా మగం అంత చెమట జిడ్డుగా ఉండాలి. చెమట గారికి నూనె పెట్టుకోకుండా చెమట జిడ్డుగా ఉండాలి. రాచి మే ఏదన్నా టవాలే మాచి నీకు రా మాచి. టవాలు కప్పుకొని రా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తురా. రా దా. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారని అడుగు. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? ఏం చేస్తున్నారు? మా పిన్ని అయితే వచ్చింది. వచ్చేసింది. బాబాయ్ కూడా వచ్చేసినాడు. బాబాయ్ కూడా వచ్చేసినాడు. నీకు బాబాయ్ ఇష్టమా పిన్ని ఇష్టమా? పిన్ని ఇష్టం. పిన్ని ఇష్టమా? సరే. ఇప్పుడైతే వచ్చినాము. పిండి ఆడించుకొని నీళ్ళు తీసుకొని దారిలో వస్తా ఆయనకు కోరిక పుట్టిందనమాట, చపాతీ తినాలని. చపాతీ ఇదేంది బా? పొరోటా మొన్న అక్కడి నుంచి పూల డబ్బా తెచ్చినాడు కదా, పూల డబ్బా. ఇది ఇప్పుడు చేయాలంట. ఇదైతే ఇంకా చేసి చూపిస్తాం. వస్తుందిలే. ఎర్రగడ్డ టమాటా ఎవరు అన్నట్టుగా చేసుకుంటారా? నాకు నచ్చినట్టుగా చేసుకున్నా. నీకు నచ్చినట్టుగా చేసుకున్నా. తిరుపతికి వేసేటట్టుగా చేయరా. జీలకర్ర పేపర్ అవసరం. జీలకర్ర ఉంది దాంట్లో. వద్దు, ఒక చుక్కర బేయి బాగాలేకపోతే అడుగు. నేను చేసినట్టు చెయ్యి. చాలా ఎక్కువ అయింది కీర్తి. నూనెలో ఏగుతుంది తలకాయ. చూసుకో. టమాటాలు ఎర్రగడ్డలు ఎట్టకోసేది తెలియదు మనకు. ఇన్ని రోజుల నుంచి వంటలు చేస్తున్నాం. మళ్ళీ ఏంటి కాలం కాదు, అన్నీ వేసేస్తుంది. అంటే నేను వేసినట్టు అంతేనా మనం చేసింది. ఇంకా మీకు టైం చూద్దాం. బో 6/30 బో అయిపోతుంది. అంటే ఈ నెల అయిపోతాయి. అది కూడా అయిపోతుంది అనుకుంటా. ఇది ఉందిలే 2027. కాలు తగిలించండి. ఎంత తగిలిపోయింది? 2027 వరకు ఇదేంటి భిన్న అయిపోతుందా? ఎట్టా ఇది తెచ్చిన ఎట్టా ఇది తీసిన నేను చూస్తాను కదా. నీకు తెలియదు తక్కువ. నాకేం అవును తెలుగురా. చేసినా స్వామి కళ్ళు కనరాలే. కళ్ళు కనరాలబ్బా. కళ్ళు కనరాలేదబ్బా. పట్టువా. చూడండి ఫ్రెండ్స్, అతి చేస్తుంది మొహం. చూడండి ఫ్రెండ్స్, తట్లీ మొహం. ఏం బా ఇట్లంటే ఏం చేస్తావు? అట్టింటి పెడతా. అట్టేపుతా. ఆడ పర్లేదు లేవు. చూపి బా. చూపిస్తా. డ్రామా కొడుతున్నాడు. డ్రామా నీకన్నా నేను. అవును నువ్వు డ్రామా చూస్తావు. నువ్వు వీడియో చూసినావు కదా నాకు సౌదీలో ఉన్నప్పుడు. నువ్వు చెయ్యాలా నేను చూడాలా. కానీ బాగా రాలేదనుకో చూసుకో 4 సంతకాలే. లేదు అతి పొట్లే 4 సంతకాలు అయితే. నూనె
ఏం చేస్తున్నావు బా? నువ్వు నేను మా వీడియో తీసుకుని వస్తాను సీరియస్ బాగా చెప్పి నువ్వు మరీ అంత వద్దు బా అటు పట్టుకోబ్బా. కెమెరా కింద వేసింది దమ్మని పగిలిపోయింటే మళ్ళీ ఏడ్చొద్దు చూడు. చేసింది కూర అలసందల కూర. ఈ కూర ఈ చపాతి కోసం ఇప్పుడు నా కెమెరా పోతా ఉంది. 30,000 40,000 కెమెరా. సీరియల్ పెడతా చూస్తా ఉండు. నేను అన్నానా నిజం చెప్పు నా మీద సీరియల్ చూసాను 10 బాగా నేను కాదు బా నేను సీరియల్ పెడతా చెప్పు. నువ్వేమన్నావు? నిజం చెప్పు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? కెమెరా పగిలిపోయింటే కావాల్సింది 40,000 నాకు వద్దులే. నాకు డూప్లికేట్ది రావో. డూప్లికేట్ నేను తయారు చేయాలి, లేకపోతే మీ అమ్మ మీ నాయన తయారు చేయమను. ఏడ్చాను చూడు మన కూర్చొని ఏమో కొట్టినారులాగా. టమాటా ఎక్కువ పడింది కదా ఏమ్మా? చాలేబ్బా చాలా చాలా అండి అబ్బా. బాయ్. నాకు ఏడిపోతుంది. నేను చెప్పలేను, నువ్వు చెప్పు. నేనేమన్నా నేనా అంత 40,000 కెమెరా తమ్మని పడింది. ఏమన్నా నీ వల్లనే. అయ్యో రామకృష్ణ నేను వచ్చి తిప్పు బాగా. నేను ఇన్ని రోజులు వాడిని ఏ బుద్ధి పడలేదే. నొగిపిస్తాడు, నొగినంతసేపు ఉండదు ఏడ్చాల్సింది నా బతుకు. నొగినాను అనుకో దేనికైనా ఇట్టనే కాదు, ఎప్పుడైనా కూడా దేవుడికి కూడా అంతే. నొగడం ఆలోచనలో ఏడ్చాలి ఆ రోజు. నేను ప్రతిరోజు ఏడుస్తుంది. నేను నొగినప్పుడే. నొగినప్పుడు కాదు, నవ్వినప్పుడు. అదేలే నువ్వు వద్దులే. నువ్వు చెప్పు అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతా చెప్తే చేస్తారు లేక చేయరు. నవ్వుతా చెప్పు బా. నవ్వుతా చెప్పు. అది ఈరోజు బ్లాగ్ చూసినారు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నా కెమెరాకి ఈరోజు సారీ చెప్పాలా? సారీ చెప్పు బా. కెమెరాకి సారీ చెప్పు. నువ్వు నాకు చెప్పాలా? నిన్ను ఏమన్నా నేను కొట్టుకునే దమ్మని కొట్టుకొని వస్తువుల మీద కోపం చూపించాడు.